కస్టమర్ అవేర్నెస్. ఒక కస్టమర్గా జెన్యూన్ ప్రొడక్ట్ కొనాలి, బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి, రీఫండ్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీ చూడాలి, కంపెనీపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి, బ్లైండ్లీ ఇన్వెస్ట్ చేయకూడదు. డైరెక్ట్ సెల్లర్ రెస్పాన్సిబిలిటీస్. డైరెక్ట్ సెల్లర్గా మీరు ప్రొడక్ట్ గురించి పూర్తి సమాచారం ఇవ్వాలి, మిస్లీడింగ్ క్లెయిమ్స్ చేయకూడదు, కస్టమర్ డిమాండ్ మేరకు మాత్రమే ప్రొడక్ట్స్ ఇవ్వాలి, రీఫండ్ అండ్ రిటర్న్ పాలసీ వివరించాలి, ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ ఉండాలి. కస్టమర్ అండ్ సెల్లర్ కమ్యూనికేషన్. డైరెక్ట్ సెల్లర్ అండ్ కస్టమర్ మధ్య రిలేషన్షిప్ చాలా ముఖ్యమైనది. సెల్లర్ వినమ్రంగా వివరించాలి, కస్టమర్ స్పష్టమైన ప్రశ్నలు అడగాలి, రెండు వైపులా నమ్మకం ఉండాలి. బిజినెస్ ట్రాన్స్పరెన్సీ ఉంటేనే దీర్ఘకాలం ప్రయోజనం ఉంటుంది. కంక్లూజన్ అండ్ అవేర్నెస్ రిమైండర్. మొత్తం మీద డైరెక్ట్ సెల్లింగ్ ఒక లెజిటిమేట్ బిజినెస్ మోడల్, కానీ కేవలం సరైన కంపెనీస్ను మాత్రమే ఎంచుకోవాలి. గవర్నమెంట్ గైడ్లైన్స్, పర్మిషన్స్, ట్రాన్స్పరెన్సీ అన్నీ క్లియర్గా చూడాలి. కస్టమర్స్ జాగ్రత్తగా ఉండాలి, సెల్లర్స్ బాధ్యతగా ఉండాలి. ఇలా అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో ఒక గొప్ప అవకాశంగా మారుతుంది.